రాఘవ, నువ్వు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో. అమ్మ టాబ్లెట్స్ అవి తీసుకొస్తుంది. వెళ్ళు నాన్నా. మనకు వచ్చేసిందిరా. మొత్తానికి సాధించావురా. ఇల్లు వాళ్ళ చేతిలో తాకట్టు పెట్టిన రోజు నుండి మాకు చెడ్డయ్యాం, వాడికి చెడ్డయ్యాం. ఎవరికి చెడ్డైనా కానీ నీ పట్టుదల మాత్రం మారలేదు. మనిల్లు మనకి దక్కేలాగా చెయ్యాలని నువ్వు భూమి ఇద్దరూ కష్టపడ్డారు. చివరికి రాఘవ్కు తెలియకుండానే మనిల్లు మనకి దక్కేలాగా చేశావు. ఆ రుద్రానికి బుద్ధొచ్చేలా చేశావు. అవునమ్మా, అది ఇంత దూరం వచ్చి క్షమాపణ చెప్పడం ఏంటి? ఆ గొప్పతనం అంతా నా కోడలిది, కొడుకుదే. ఇంకొకసారి ఎవరి జోలికి వెళ్లకుండా తనకి బాగా బుద్ధి చెప్పారు. తమ్ముడిగా నువ్వెంత పట్టుబట్టావో భూమి కూడా అంతే పట్టుదలతో వ్యవహరించింది. వాళ్ళు బెదిరించినా భయపెట్టినా చివరికి ఒక దశలో ఇంట్లో వాళ్ళందరం ఒక్క మాట చెబితే మన ఆస్తి మనకొస్తుంది కదా అంటే కూడా కాదని వాళ్ళకి మొండిగా ఎదురు నిలబడింది. ఈరోజు మన ఆస్తి మనకి రావడానికి నువ్వెంత కారణమో భూమి కూడా అంతే కారణం. మన ఇల్లు మనం దక్కించుకోకపోతే ఇంకెవరు దక్కించుకుంటారు వదినా? ఆ రోజే చెప్పావు, అది మన ఇల్లు. ఆ ఇల్లు శాశ్వతంగా రుద్రానికి దక్కనివ్వము అని. చూసావుగా, చివరికి మన ఇల్లు మనకొచ్చేసింది. ఇప్పుడేంటి, మీరందరూ హ్యాపీ కదా? చాలా హ్యాపీ. చిన్నగా అంటావేంటి భూమి? మన ఇంటి కాగితాలు మన చేతికొచ్చేంత వరకు మన ఇల్లు మనకి దక్కుతుంది అన్న నమ్మకం నాకెక్కడా లేదు. ఏదో మా ధైర్యం కోసం నువ్వు వాడు చెప్తున్నారనుకున్నానే కాని ఇంత త్వరగా మన ఆస్తి మనకి దక్కేలా చేస్తారని నేను కూడా అనుకోలేదు. అలా నుంచున్నావేంట్రా? వెళ్దాం పదా. ఎక్కడికన్నాయా? మన ఇంటికి వెళ్దాం అని చెప్పాను కదరా, వెళ్దాం పదా. ఎందుకురా ఇందాకటి నుంచి ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అని గొడవ చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళి రావాలి అన్నారు, వెళ్ళొచ్చాం. ఇంకా ఏంటి? ఏరా, నువ్వు వస్తావా, నన్ను వెళ్ళమంటావా? నిన్ను తీసుకెళ్ళాలని నేను వచ్చానన్నయ్య. నువ్వు నేను మాత్రమే కాదు, ఇప్పుడే మనందరం కలిసి ఇంటికి వెళ్దాం. అవునా? పనంతా పూర్తయిపోయిందా? ఏదో ఆ ముదన స్టవ్ది. ఎవరి గురించమ్మా? అది ఏం లేదురా, అమ్మ ఏదో వేరే విషయం మాట్లాడుతుందంతే. అంతే నాన్నా, అంతే. వేరే విషయం చెప్పడం ఏంటి? ఎవరో ఏదో అడ్డుపడ్డారంటున్నారు. దేనికి అడ్డం పడ్డారు? త్వరగా ఇంటి పని చేపిద్దాం అనుకుంటే పక్కింటి వాళ్ళు దుమ్ము పడుతుంది అది ఇది అని అడ్డొచ్చారులే అన్నయ్య. దాని గురించి అంటుందిలే అమ్మ. అయినా వాళ్ళకేం సంబంధం? మనల్ని మనం రిపేర్ చేయించుకుంటుంటే? అదే నేను మాట్లాడాను. భూమి నేను వెళ్ళి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాం. అందుకే ఇంటి పని త్వరగా పూర్తయింది.
పనేలాగో పూర్తయింది కదా, ఇప్పుడే ఎందుకు హడావిడిగా వెళ్ళడం? రేపు అందరం కలిసే వెళ్దాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోనే. పద. ఏం చేస్తున్నావు రుద్రాణి? ఏదైతేనే మొత్తానికి మన ఆస్తి మన చేతికొచ్చింది, అది చాలు. ఇది మన ఆస్తి, వాళ్ళేదో దాన ధర్మం మీద ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం అడుగు వెనక్కి వేయకుండా ఉండుంటే ఈ ఆస్తి ఈ పాటికి వాళ్ళదై ఉండేది. ఇక చాలు రుద్రాణి, ఇప్పటికే మనం చాలా దూరం వెళ్ళాం. ఇప్పటికైనా మిచ్చిపోయింది ఏమీ లేదు. ఇంతటితో వాళ్ళని వదిలేయి. నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు? వాళ్ళతో పెట్టుకున్న ప్రతిసారి దెబ్బలు తింటూనే ఉన్నాం. వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి వస్తూనే ఉంది. ఇంకా ఎన్నిసార్లని దెబ్బతింటాం, ఎన్ని అవమానాలను పడతాం? అవసరమా మనకి? మనం సంపాదించుకోవడానికి 100 దారులున్నాయి. మనల్ని చూసి భయపడేవాళ్ళు వేల మంది ఉన్నారు. మన ప్రతాపం వాళ్ళ మీద చూపిద్దాం. మన సంపాదన అటువైపు చూసుకుందాం. అంటే ఇంత చేసిన వాళ్ళని వదిలేయమంటావా? వదిలేకపోతే నష్టం తప్పితే లాభం అంటూ ఏమీ లేదు. వాళ్ళు చిన్నగా కనిపిస్తున్నారు కానీ వామనులు లాంటి వాళ్ళు. 3 అడుగులే కావాలని చెప్పి పాతాళానికి తొక్కేసిన వామనుడికి వీళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. రోడ్డు పక్కన బండి పెట్టుకునే మనుషులే కదా అని మనల్ని ఏం చేస్తారులే అనుకున్నాం. చూసావుగా, చివరికి నీతో కూడా క్షమాపణలు చెప్పించుకున్నారు. పోలీసులు మన ఇంట్లోకి రావాలంటే భయపడే స్థాయి నుంచి నిన్నే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళ స్థాయి ఏంటో నీకు అర్థం కావడం లేదా? మనల్ని మించిన ధైర్యవంతులు ఎవరూ లేరనుకున్నాం. మనల్ని కొట్టేవాళ్ళు ఎవరూ లేరనుకున్నాం. వాళ్ళ మొండితనం, వాళ్ళ ధైర్యం ముందు మనం ఎందుకు పనికిరాకుండా పోయాం? వాళ్ళు దేనికైనా సిద్ధపడి ఉన్నారు. అందుకే చెప్తున్నాను, దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఇది ఇక్కడితో వదిలే రుద్రాణి. ఆ మాట ఎలా అంటున్నారు మీరు? ఛ! నన్ను ఇంత టార్చర్ చేసి నాతోనే సారీ చెప్పించుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ఇంటిని, ఆ ఇంట్లో వాళ్ళు మొత్తాన్ని నాశనం చేస్తాను. ఏంటి రుద్రాణి, ఎందుకు ఈ మొండి పడతాలా? నష్టపోయింది చాలు. మన బతుకు మనం బతుకుదాం. వదిలేయమని చెప్తున్నాను కదా.